మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు మనం మేడారం జాతర సందర్భంగా మహబూబాబాద్ ఆర్టీసీ డిపో నుంచి బస్సుల్లో వేలాది మంది ప్రయాణికులు తరలి వెళ్లారు. గత 18 తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా ఇంకా బస్సులో ప్రయాణికులు వేలాది మంది తరలి వెళ్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం డిపో మేనేజర్ మేడ శివప్రసాద్ గారితో ఉన్నాం. ఇప్పుడు వారిని అడుగుదాం, అసలు ఎన్ని ట్రిప్పులు ఇప్పటి వరకు వెళ్ళాయి, ఎన్ని బస్సుల్ని ఈ మేడారం జాతరకు పంపించారనే విషయాన్ని. సార్ చెప్పండి, ఇప్పటి వరకు గత 18 తారీఖు ఎమ్మెల్యే గారితో ఇనాగ్రేట్ చేశారు బస్సులు, ప్రత్యేక బస్సుల్ని. అదే ఈ రోజు వరకు ఎన్ని ట్రిప్పులు, అంటే ఈరోజు 22 తారీఖు ఎన్ని ట్రిప్పులు వెళ్ళాయి సార్? మరి 18వ తారీఖు నుంచి మనం మేడారం జాతరకు ప్రత్యేక సర్వీసులని ప్రారంభించడం జరిగింది. 18వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు మనకి 175 ట్రిప్పులు అనేది మనం నడపడం జరిగింది. ఆ 175 ట్రిప్పులకు గాను మనం దాదాపు 8,000 మంది ప్రయాణికుల్ని మేడారంకి చేరవేశాము. అక్కడి నుంచి డౌన్ మనకి చూసుకున్నట్టయితే ఒక 2,000 మంది తిరుగు ప్రయాణం చేశారు. ఇంకొక 6,000 మంది మేడారం నుంచి తిరుగు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు అంటే ఏ రోజు వరకు కూడా ఈ స్పెషల్ బస్సులు అంటే చివరి రోజు ఎప్పటి వరకు ఉంటుంది, అప్పటి వరకు ఎన్ని ట్రిప్పుల వరకు పోవటం కానీ రావటం కానీ జరుగుతాయి అనుకుంటుంది సార్? ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారము, ఇప్పుడు నడిపిన ట్రిప్పుల ప్రకారము మనము శనివారం వరకు 24వ తారీఖు వరకు ఈ రిటర్న్ ట్రాఫిక్ని అంతా క్లియర్ చేసే వరకు కూడా ప్రత్యేక సర్వీసుల్ని మనం కొనసాగిస్తాము. అక్కడ ఉన్న మనకి స్టాటిస్టిక్స్ థర్డ్ వే పాయింట్లో కూడా మనకి ఎప్పటికప్పుడు ఎంతమంది ప్రయాణికులు ఇంకా అక్కడ లెఫ్ట్ ఓవర్ ఉన్నారనేది మనకి ఎప్పటికప్పుడు సమాచారం వస్తూ ఉంటుంది. దాని ప్రకారం అక్కడ ఉన్న చివరి ప్రయాణికుడిని కూడా మరి వారి యొక్క గమ్యస్థానానికి చేరవేర్చే వరకు మేము ప్రత్యేక సర్వీసులు నడుపుతాము. అయితే ఓకే సార్, మీరు జాతరకు ముందు ఏదైతే ఎస్టిమేషన్ అనుకున్నారో, ఏదైతే ప్రణాళిక రూపొందించుకున్నారో, జాతర నడుస్తున్న ఈ టైంలో కూడా ఇప్పటి వరకు కూడా మీరు అనుకున్న ప్రణాళిక నెరవేరిందా? మనకి చూసుకున్నట్టయితే 2020 సంవత్సరంలో మనకి జాతర పబ్లిక్ వెళ్ళిన ఏ ట్రెండ్ అయితే ఉందో సేమ్ అదే మాదిరి మనకి 18వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా 2020 సంవత్సరం నడిచిన జాతర ట్రెండే ఇప్పటి వరకు ఉన్నది. కాబట్టి సేమ్ అప్పుడు వచ్చిన జాతరతోనే మనకి ఈ సంవత్సరం జాతర కూడా మనకి ఉంటుందని ఇప్పటివరకు అంచనా. అయితే ఒకటి సార్, ఏ ప్రాంతాల నుంచి బస్సులు తీసుకొచ్చిండ్రు? మన బస్సుల్ని ఇతర ప్రాంతాల్లో రెగ్యులర్ రూట్స్కు నడిపించారా, లేకపోతే మన బస్సులను కూడా మేడారంకు పంపించారా? ఇతర ప్రాంతాల నుంచి అంటే ఏ ప్రాంతాల నుంచి స్పెషల్ బస్సులను తీసుకొచ్చారు? మనము ఈ 150 బస్సులు ఏదైతే ఉందో ఆ ప్రణాళికలో భాగంగా మనం 105 బస్సులని ఇతర డిపోల నుంచి వేరే రీజన్స్ నుంచి సమీకరించడం జరిగింది. దానిలో భాగంగా వనపర్తి, పరిగి, సిటీ రీజన్లైన మేడ్చల్, మరి కుషాయిగూడ ఈ డిపోస్ నుంచి మనము బండ్లని, దిల్సుఖ్నగర్ డిపో, ఈ 5 డిపోల నుంచి కూడా మనం 105 బండ్లని డిపో వారీగా సమీకరించడం జరిగింది. మరి ఇక్కడ ఈ జాతర దృష్ట్యా మనకి మంగళవారం చూసుకున్నట్టయితే అత్యధికంగా 120 ట్రిప్పులు పడ్డవి. కాబట్టి బయట నుంచి వచ్చిన బస్సులతోటే మనం ఆ 120 ట్రిప్పుల్ని సమర్థవంతంగా నడపడం జరిగింది. కావున మరి ప్రయాణికులు కూడా మరి రెగ్యులర్ రూట్లలో ఇబ్బంది పడకూడదని వారి సౌకర్యార్థం మన డిపో సర్వీసుల్ని రెగ్యులర్ రూట్లో నడపడం జరిగింది. అంటే మొత్తానికి ఈ మేడారం జాతర సందర్భంగా మన ఆర్టీసీ మహబూబాబాద్ డిపో మీ నాయకత్వంలో, అంటే డిఎం మేడ శివప్రసాద్ గారి నాయకత్వంలో సిబ్బంది సహకారంతో సక్సెస్ అయిందని మీరు భావిస్తున్నారా? తప్పకుండా అండి, 100కి 100 సక్సెస్ అయింది. మా యొక్క సిబ్బంది సహకారంతో, మరి ఇతర డిపోల నుంచి వచ్చిన వారి సిబ్బంది సహకారంతో కూడా, మరి మీ మీడియా సహకారంతో కూడా చక్కటి పబ్లిసిటీ, ప్రయాణికులకి మినిట్ టు మినిట్, డే టు డే వారికి ఒక సమాచారం, ఎన్ని బస్సులు నడుస్తాయి ఎట్లా అనేది మీ మీడియా ద్వారా కూడా చక్కగా రావడం వల్ల వారు ప్రయాణికులు సమర్థవంతంగా మన బస్సుల్ని ఉపయోగించుకోవడం జరిగింది. అదేవిధంగా మన సిబ్బంది కూడా చాలా మంచి డిసిప్లిన్డ్గా వారి యొక్క శ్రమ ఫలితం కష్టపడి మరి యొక్క ఈ 2 షిఫ్ట్లు మరి 12 గంటలు రెగ్యులర్గా మొత్తం రౌండ్ ద క్లాక్ కూడా చేసి ప్రయాణికులకి చక్కటి సర్వీస్ అందించి మేము 100% కూడా ఈ జాతర ఆపరేషన్ సక్సెస్ అయినామని చెప్తున్నాము. థ్యాంక్ యూ సార్, నమస్కారం. అలాగే మేడారం జాతరకు వెళ్ళే భక్తులకు, అలాగే మేడారం వెళ్ళి తిరిగి బస్సులో వస్తున్న ఆ భక్తుల కోసం ప్రత్యేకంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, వాసవి కపుల్ క్లబ్ మహబూబాబాద్ వారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని మహబూబాబాద్ డిఎస్పీ తిరుమల్ రావు, అలాగే డిపో మేనేజర్ మేడ శివప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ చైర్మన్, సీనియర్ వైస్ చైర్మన్ మాలే యోగేశ్వరరావు గారు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ఈ కార్యక్రమం గురించి ఒకసారి వివరించండి మా ప్రేక్షకులు. ముందుగా అందరికీ నమస్కారములండి. వాసవి క్లబ్ కపుల్స్ ఇంటర్నేషనల్, వాసవి క్లబ్ కపుల్స్ మహబూబాబాద్ వారి ఆధ్వర్యంలో ఈనాడు పిలుపు మేరకు మేడారం జాతరకు వెళ్ళే భక్తులందరికీ వాసవి క్లబ్ కపుల్స్ ద్వారా ఈరోజు బస్టాండ్ లోపల
మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాసవి క్లబ్ నిరుపేదలకు కులమతాలకు అతీతంగా సర్వీస్ చేస్తున్నది. ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప సంస్థగా ఎదుగుతున్నది. ఇది ప్రపంచంలో 5 కోట్ల సర్వీస్ చేస్తున్న ఏకైక సంస్థ. వైశ్యులతో ఏర్పడి అన్ని కులమతాలకు అతీతంగా సేవ చేస్తున్నది. అటువంటి ఒక బ్రాంచ్ను మహబూబాబాద్లో ప్రారంభించడం జరిగింది. ఈరోజు మా వాసవి క్లబ్ కపుల్స్ ద్వారా చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ డిపో మేనేజర్ గారు మాకు పర్మిషన్ ఇచ్చినట్టయితే ఆర్ఓ ప్లాంట్ని కూడా ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి అయ్యే ఖర్చును వాసవి క్లబ్ కపుల్స్ ద్వారా పెట్టడానికి ముందుకు వచ్చాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎలక్ట్రాన్ మీడియా వారికి మరియు ఆర్టీసీ బస్టాండ్ ఏరియా ఉన్న డిపో మేనేజర్ గారికి మరియు డిఎస్పీ గారికి కూడా మా యొక్క క్లబ్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వాసవి. అలాగే వాసవి కపుల్స్ మహబూబాబాద్ అధ్యక్షులు ఈగ శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారి మాటల్లో విందాం. మేడారం సమ్మక్క సారక్క వెళ్ళే భక్తులకు మేము మజ్జిగ పంపిణీ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నామండి. ఇది ఎప్పుడు ఇలాగే మేము చేయాలని అన్ని సేవా కార్యక్రమంలో మేము ముందుండి మా క్లబ్ సభ్యులందరి సహకారంతో మేము ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నామండి. అలాగే మా శివప్రసాద్ గారు డిపో మేనేజర్ గారు మాకు ఆర్ఓ ప్లాంట్కి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా త్వరలో ఈ ఆర్ఓ ప్లాంట్ను స్థలం కూడా ఇస్తున్నారు. ఆ ఆర్ఓ ప్లాంట్ను త్వరలో ప్రారంభిస్తాము మీ అందరి సహకారంతో. అలాగే ఇక్కడ మేడారం భక్తుల కోసం ప్రత్యేకంగా గత వారం రోజులుగా మంచినీళ్లు మజ్జిగను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఊడుగుల గీత రఘువీర్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మంచినీటి సదుపాయాన్ని కల్పించారు. ఉచితంగా మంచినీటిని మజ్జిగని పంపిణీ చేస్తున్నారు. వారికి కూడా ఆర్టీసీ ప్రయాణికులు ఎవరైతే మేడారం వెళ్ళే ప్రయాణికులు వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియ. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ ఆరోగ్య శాఖ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికులకు దగ్గరగా హెల్త్ చెకప్లు కానీ మెడిసిన్ పంపిణీ మందుల పంపిణీ కానీ ఏదైనా ప్రాథమిక వైద్య చికిత్సలు అవసరం ఉంటే ఒక వైద్యులతో పాటు సిబ్బంది అలాగే నర్సులు ఆశా వర్కర్లు ఇక్కడ ఉండి వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. మొత్తానికి మేడారం జాతర సందర్భంగా మహబూబాబాద్ ఆర్టీసీ డిపో నుంచి అనుకున్న మేరకు లక్ష్యం సాధించాం. అనుకున్న మేరకు ప్రయాణికులను తరలించాం. 170 ట్రిప్పులు ఈ రోజు వరకు కూడా మేము కొట్టాం. ఇంకా అనేక ట్రిప్పులు వెళ్లాల్సి ఉంది కాబట్టి మేము మా ప్రణాళికని విజయవంతం చేసుకున్నామని డిపో మేనేజర్ మేడ శివప్రసాద్ గారు తెలియజేశారు. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్.